ఆకాశవాణి. ఒక అవలోకన సంవత్సరాంతపు ప్రత్యేక ధారావాహిక మొదటి భాగం. పునరుత్థానం దిశగా ఆర్థిక రంగం. వినండి. 2021 ఒక అవలోకన. కాలగమనంలో మళ్లీ ఓ క్యాలెండర్ మారుతోంది. ఈ ఏడాది చివరికి చేరుకుంటున్నాం. కోవిడ్ మహమ్మారితో కునారిల్లిన ప్రపంచ దేశాలు, సమాజాలు తిరిగి కూడదీసుకునేందుకు ఏడాదిగా ప్రయత్నాలు చేస్తున్నాయి. నిర్దేశించుకున్న లక్ష్యాలు ఏ మేరకు అందుకున్నాం, లక్ష్య సాధన కోసం చేసుకోవాల్సిన దిశా నిర్దేశం ఏమిటి అని అంచనా వేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఒక జాతి జీవనంలో ఏడాది కాలం చిన్నదే అయినా జాతీయ, ప్రాంతీయ స్థాయిల్లో సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో చోటు చేసుకున్న ముఖ్య పరిణామాల్ని విశ్లేషించుకుని ఏ రంగంలో ఎంత ముందుకు వెళ్లాం, ఏడాదిగా తీసుకున్న నిర్ణయాలేమిటి, జరిగిన కీలక ఘటనలు ఏమిటి అని అవలోకించుకోవటమే ఈ 2021 ఒక అవలోకన ధారావాహిక ముఖ్య ఉద్దేశం. ఈ ఏడాదికి వీడ్కోలు పలికేంత వరకు 12 రోజుల పాటు ప్రతిరోజు ఒక ముఖ్య రంగంపై అవలోకన చేసుకుందాం. ఇందుకోసం నిపుణుల అంచనాలు, విశ్లేషణలు, అభిప్రాయాలతో ఆయా రంగాల్లో జరిగిన ముఖ్య పరిణామాల్ని అవలోకించుకుందాం. ఈనాటి తొలి భాగంలో దేశ ఆర్థిక వ్యవస్థలో ముఖ్య పరిణామాలేమిటి, రాష్ట్ర ఆర్థిక రంగంలో చోటు చేసుకున్న పరిణామాలు ఎలా ఉన్నాయి అని పరిశీలిద్దాం. కోవిడ్ మహమ్మారి ప్రభావం వరుసగా 2వ ఏడాది తప్పలేదు. 2వ వేవ్ కారణంగా కీలక ఆర్థిక రంగాలపై ప్రభావం పడింది. అయితే ఈసారి ప్రభావం తక్కువగా ఉండటం కొంత ఊరట కలిగించింది. నిరుద్యోగ ప్రభావం ఈ ఏడాది కనిపించింది. జీఎస్టీ వసూళ్లు, జాతీయ వృద్ధి రేటు కొంత మెరుగుపడ్డాయి. వివిధ పరిణామాలు ఈ ఏడాది ఎలా చోటు చేసుకున్నాయో పరిశీలిద్దాం. గత ఏడాది కోవిడ్ మహమ్మారి ప్రభావం, లాక్డౌన్ కారణంగా దిగజారిన స్థూల జాతీయ వృద్ధి రేటు ఈ ఏడాది మార్చి నాటికి, అంటే గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికి కొంత కోలుకున్న జాడలు కనిపించాయి. ఆర్థిక సంవత్సరం మొదట్లో ఉన్న నెగిటివ్ వృద్ధి రేటు కొంత కోలుకొని చివరి త్రైమాసికానికి 1.6% చేరింది. అయితే ఈ ఏడాది కోవిడ్ 2వ వేవ్ కారణంగా మళ్లీ ప్రభావానికి లోనైంది. రిజర్వ్ బ్యాంక్ అంచనాల ప్రకారం ఈ కోవిడ్ 2వ వేవ్ కాలంలో దేశీయంగా ప్రజల కొనుగోలు శక్తి, అంటే డిమాండ్ తగ్గింది. ప్రజల కొనుగోలు శక్తి పతనం కావడం, ఉపాధి డిమాండ్ పెరగడంతో ఆర్థిక వ్యవస్థకు ఉద్దీపనల అవసరం ఏర్పడింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 3వసారి ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. సహజంగానే ఈ ఏడాది వార్షిక బడ్జెట్లో కోవిడ్ మహమ్మారి ప్రభావం నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకునేందుకు ప్రభుత్వం పలు చర్యలు ప్రతిపాదించింది. రైతుల ఆదాయం రెట్టింపు చేయడంతో సహా ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమం ఇందులో ప్రధానమైంది. సుపరిపాలన, మహిళా సాధికారతకు పెద్దపీట వేసింది. 6 ప్రధాన అంశాల ఆధారంగా బడ్జెట్ కేటాయింపులు జరిగాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇలా చెప్పారు. वर्ष 2021 का बजट असाधारण परिस्थितियों के बीच पेश किया गया है. इसमें यथार्थ का एहसास भी और विकास का विश्वास भी है. ये बजट देश के हर क्षेत्र में यानी ऑल राउंड डेवलपमेंट की बात करता रहता है. పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెడుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇలా అన్నారు. The Pradhan Mantri Garib Kalyan Yojana, the 3 Atmanirbhar packages and announcements made later were like 5 mini budgets in themselves. The Atmanirbhar packages accelerated our pace of structural reforms. రిజర్వ్ బ్యాంక్ తమ ద్రవ్య విధాన కమిటీ నిర్ణయం మేరకు బ్యాంకుల వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. కోవిడ్ మహమ్మారి ప్రభావం తగ్గే వరకు సర్దుబాటు ధోరణి కొనసాగించాలని ఈ కమిటీ నిర్ణయించింది. జూన్, ఆగస్టు, నవంబర్ నెలల్లో జరిగిన సమావేశాల్లో ఈ మేరకు బ్యాంకు నిర్ణయం తీసుకుంది. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్, This will have a cascading multiplier effect going forward, particularly in improving the investment climate and reinvigorating domestic demand, income and employment. It is our strong conviction, backed by forecasts, that in 21-22 we would undo the damage that COVID-19 has inflicted on the economy. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రభుత్వ రంగ బ్యాంకుల సంస్కరణలు ఈ ఏడాది ఆగస్టులో ఆవిష్కరించారు. సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సరళమైన, రోజంతా అందుబాటులో ఉండే బ్యాంకింగ్ సేవల కల్పన వీటి ప్రధాన ఉద్దేశం. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడంతో పాటు పారిశ్రామిక ప్రోత్సాహం కోసం కీలక ఆర్థిక సేవలను అందించడం, ఆర్థిక వాతావరణ కల్పన ఉద్దేశంతో ఈ సంస్కరణలను ప్రతిపాదించారు.
You are aware that in the budget of 21-22, I had announced the intention of setting up an asset reconstruction company with also an asset management company so that we can consolidate and take over existing stressed assets, the debts, and thereafter manage and dispose of them. కోవిడ్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలపై గణనీయమైన ప్రభావం చూపింది. దేశంలోనూ ఈ ప్రభావం ముఖ్యంగా ఉపాధి అవకాశాలపై గణనీయంగా పడింది. 2 కోవిడ్ వేవ్ల అనంతర పరిస్థితిలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. మహమ్మారి సమయంలో జరిగిన రివర్స్ మైగ్రేషన్తో గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి హామీ పనులకు డిమాండ్ పెరిగింది. నేషనల్ పెన్షన్ సిస్టంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను కేంద్ర ప్రభుత్వం 74% పెంచింది. ప్రస్తుతం ఈ పరిమితి 40% మేర ఉంది. అనుభవజ్ఞులైన విదేశీ భాగస్వాముల కోసం ఈ రంగంలో పెట్టుబడులను మరింత అనుమతించేందుకు ఈ నిర్ణయం దోహదం చేస్తుందన్నది ప్రభుత్వ భావన. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ రాష్ట్రాలకు మూలధన ప్రాజెక్టుల కోసం ఆర్థిక సహాయం పథకాన్ని కొనసాగించాలని నిర్ణయించింది. అదనంగా వడ్డీ లేని 15,000 కోట్ల రుణ సదుపాయం కల్పించింది. 50 సంవత్సరాల కాల పరిమితితో ఈ రుణాలకు వెసులుబాటు ఉంటుంది. దీంతో చాలా రాష్ట్రాలకు ఆర్థిక వెసులుబాటు లభించినట్లయింది. కోవిడ్ ప్రభావం ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిని మెరుగ్గా నిర్వహించగలిగింది. ఆర్బీఐ, నీతి ఆయోగ్ లాంటి వ్యవస్థల నివేదికలు ఈ విషయాన్నే స్పష్టం చేశాయి. దేశ ఆర్థిక రంగానికి ఎక్కువగా తోడ్పాటు అందిస్తున్న 4వ రాష్ట్రంగా తెలంగాణను రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ అభివర్ణించారు. రిజర్వ్ బ్యాంక్ రూపొందించిన 2020-21 భారతీయ ఆర్థిక రంగం నివేదిక ప్రకారం 2014లో రాష్ట్రం ఏర్పాటయ్యే సమయానికి ఉన్న రాష్ట్ర విలువ 4,16,000 కోట్ల పైచిలుకు నుంచి ఈ ఏడాది మార్చి నాటికి దాదాపు రెట్టింపు అనగా 8,10,000 కోట్ల రూపాయలకు పైగా చేరింది. జనాభా పరంగా దేశంలో 12వ రాష్ట్రమైన భౌగోళికంగా తెలంగాణ 11వ స్థానంలో ఉంది. అయితే ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటును అందిస్తున్న 4వ పెద్ద రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది. మరోవైపు ఆర్థిక పునరుత్థానానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలిచ్చాయి. జీఎస్టీ ఆదాయం ఏప్రిల్ నుంచి నవంబర్ నాటికి స్థిరంగా మెరుగుపడింది. దేశ ఆర్థిక వృద్ధి స్థిరంగా పురోగమన బాటపట్టింది. వస్తుసేవల పన్ను జీఎస్టీ వసూళ్లు గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే 25% పెరిగి గత నెలలో 1.31 ట్రిలియన్ రూపాయలకు చేరుకుంది. వరుసగా రెండో నెల కూడా జీఎస్టీ వసూళ్లు 1.3 ట్రిలియన్ రూపాయల మార్కును దాటడం ఆర్థిక పునరుద్ధరణ ధోరణికి అనుకూలంగా ఉందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. అంతర్జాతీయ ఆర్థిక సంస్థ ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ వార్షిక నివేదిక ప్రకారం ఈ ఏడాది భారత్ 11% అభివృద్ధిని నమోదు చేస్తుంది. ఈ ఏడాది దక్షిణాసియా మొత్తం 9.5% వృద్ధి సాధిస్తుందని అంచనా వేసింది. అంతర్జాతీయంగా పేరున్న సంస్థ మూడీస్ అంచనా ప్రకారం దేశం ఈ ఏడాది 9.3% జీడీపీ వృద్ధి సాధిస్తుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం ఈ వృద్ధి 7.9% దగ్గర స్థిరపడుతుందని అంచనా. సుదీర్ఘ ఆర్థిక పునరుద్ధరణ చర్యలు దేశీయ కార్పొరేషన్లకు అనుకూలంగా ఉన్నాయని మూడీస్ పేర్కొంది. ఇంకా వివిధ అంతర్జాతీయ జాతీయ సంస్థలు దేశ వృద్ధి రేటును ఈ ఏడాది 7 నుంచి 10% మధ్య అంచనా వేశాయి. ఆర్థిక వృద్ధి కోలుకునేందుకు చేపట్టిన చర్యలకు తోడుగా పెట్టుబడులు పెంచేందుకు, అందుకు తగిన వాతావరణం కల్పించేందుకు కూడా ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పెట్టుబడిదారులు, వ్యాపారుల కోసం నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ను ఈ ఏడాది సెప్టెంబర్లో ప్రారంభించారు. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా ఈ జాతీయ సింగిల్ విండో సిస్టమ్ ఒక పెద్ద అడుగని చెప్పవచ్చు. ఈ పోర్టల్ అనుమతుల కోసం పెట్టుబడిదారులకు వన్ స్టాప్ షాప్ గా వ్యవహరిస్తుంది. ప్రస్తుతం ఈ పోర్టల్ ద్వారా 18 కేంద్ర విభాగాలు 9 రాష్ట్రాల నుంచి ఆమోదాలు పొందవచ్చు. ఫిన్టెక్ లో థాట్ లీడర్షిప్ ఫోరం అయిన ఇన్ఫినిటీ గ్యాదరింగ్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల మొదటి వారంలో ప్రారంభించారు. ఇన్ఫినిటీ ఫోరం పాలసీ, వ్యాపారం ఇంకా సాంకేతికతతో ప్రపంచ నేతలను ఒకచోట చేర్చి ఫిన్టెక్ పరిశ్రమ సమ్మిళిత వృద్ధిని ప్రోత్సహించడానికి, మానవాళి సేవ కోసం సాంకేతికత, ఆవిష్కరణల ఉపయోగంపై దృష్టి సారించి కార్యాచరణని ప్రోత్సహించడం ఈ ప్రయత్నం ఉద్దేశం. Infinity Forum represents the immense possibilities that fintech had in India. It also shows the huge potential of India's fintech to provide benefit to the entire world. ఈ ఏడాది ఇంకా ప్రైవేటైజేషన్ విధానం కూడా ఖరారైంది. ప్రపంచ స్థాయి పోటీని తట్టుకునేందుకు వీలుగా మెగా ఇన్వెస్ట్మెంట్ టెక్స్టైల్ పార్కుల ఏర్పాటును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
కోవిడ్ చికిత్స కోసం చేసిన ఖర్చుకు ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ప్రకటించింది. ఈ ఏడాది చోటు చేసుకున్న ముఖ్య పరిణామాల ప్రభావం ఎలా ఉందో ఆర్థిక నిపుణులు శ్రీ డి పాపారావు గారు ఇలా వివరిస్తున్నారు. 2021 సంవత్సరంలో అనేక ప్రధాన పరిణామాలు జరిగినాయి. అయితే దీని నేపథ్యంలో 2020 కూడా ఉంది. 2021 వచ్చేసరికి ఇప్పుడు ఈ సంవత్సరం మళ్ళీ కోవిడ్ సెకండ్ వేవ్ లో కూడా తీవ్రమైనటువంటి పరిణామాలు జరిగినాయి. చాలా ఆర్థిక వ్యవస్థ మనం ఊహించిన దానికంటే ఎక్కువగా డిస్లొకేట్ అయింది, అంటే గాడిలోంచి పక్కకు పోయింది. ఈ క్రమంలోనే ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ కూడా అబ్జర్వ్ చేసింది ఏంటంటే డిమాండ్ కూడా పతనమైంది భారత ఆర్థిక వ్యవస్థలో. ఇంతకుముందు 2020లో మనం చెప్పుకుంది ఏంటంటే కోవిడ్ వల్ల సప్లై చైన్స్ దెబ్బతిన్నాయి, సప్లై దెబ్బతిందని చెప్పుకున్నాం. ఆర్థిక వ్యవస్థలో సమస్యలు అదొక కారణం ప్రధానంగా. కానీ ఈ రెండో వేవ్ లో ఏంటంటే రిజర్వ్ బ్యాంకే స్వయంగా అబ్జర్వ్ చేసింది దీని ప్రకారం డిమాండ్ కూడా దెబ్బతింది. డిమాండ్ దెబ్బతింటే ప్రజల కొనుగోలు శక్తి పడిపోవటం. ఈ క్రమంలోనే మనం చూస్తే పెరిగిన రకరకాల సమస్యల్లో ఈ ప్రజల కొనుగోలు శక్తి పతనంలో జీడీపీ పడిపోవటం ఒకటి కనపడుతుంది. ఓవరాల్ గా ఇప్పుడు లేటెస్ట్ వచ్చినటువంటి డేటా ప్రకారం సుమారుగా 7.3% దాకా రెండవ క్వార్టర్ లో, అంటే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 2021 ఈ సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ 2022లో 7.3% ఉంది వృద్ధి రేటు పుంజుకుంటున్నటువంటి దాఖలాలు కనపడుతున్నాయి. అలాగే ట్యాక్స్ కలెక్షన్ లాంటివి కూడా పెరిగినాయి. ఈ మధ్య కాలంలో మీరు చూస్తే జీఎస్టీ రికార్డు స్థాయి కలెక్షన్లు జరిగినాయి. 2 నెలల పాటు రికార్డు స్థాయి కలెక్షన్లు, జీఎస్టీ కలెక్షన్ బాగుంది. ఓవరాల్ గా ప్రభుత్వం తాలూకు పన్నాదాయం కూడా భారీగా పెరిగింది. కాబట్టి ఏంటంటే ప్రభుత్వం దగ్గర ఈ రోజు గతంలో ఉన్నటువంటి నిధుల కొరత లాంటి సమస్యలు ఇక లేవు. ఈ నేపథ్యం ఒకటి. అయితే ఏంటంటే అక్కడ జరగబోతుంది ఆర్థిక వ్యవస్థలోనే ఒక స్ప్లిట్ అనేది ఏర్పడింది. స్ప్లిట్ ఎలా అంటే దాన్ని షిజోఫ్రినిక్ గ్రోత్ అని అనొచ్చు. ఒక రకమైన కే షేప్డ్ గ్రోత్ అంటాం. ఇంక్లూజివ్ గ్రోత్ మన దేశానికి ఎటు ఉన్నది, ప్లస్ జన్ధన్ అకౌంట్లు ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కోసం అని పెట్టుకున్నాం. కాబట్టి ఆ సమస్యను మనం పరిష్కారం చేసుకోవాలి, కే షేప్డ్ గ్రోత్ సమస్యని. ఈ క్రమంలోనే నిరుద్యోగం భారీగా పెరిగింది. ఈ మధ్య కాలంలో ఉపాధి హామీ కేటాయించిన మొత్తం కూడా పూర్తిగా ఖర్చు అయిపోయింది. కొత్తగా 10,000 కోట్లు కేటాయించారు. బహుశా సరిపోదు, ఇంకా 25,000 కోట్ల దాకా కావాల్సి వస్తాయి ఈ సంవత్సరం రానున్న మార్చి 31 దాకా అంచనా. కాబట్టి ఇది జరగపోయేటట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఒక రకమైనటువంటి నిరుద్యోగం లాంటి సమస్య ఒకటి తీవ్రంగా కూలీలు ఏర్పడతారు. పర్యావరణ హిత ప్రత్యామ్నాయ ఇంధన వనరుగా గ్రీన్ ఎనర్జీలో మనం గ్లోబల్ లీడర్ అవ్వాలనేది ఇప్పుడు మన టార్గెట్. ఎందుకంటే మేక్ ఇన్ ఇండియా తీసుకున్నప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్, సరుకు ఉత్పత్తి రంగంలో మనం ఎదగాలనే కోరికతో పెట్టుకున్నాం. కానీ అది పూర్తిగా సఫలం కాని కారణంగా ఈ రోజు మనం అడ్వాన్స్ అవ్వాలి. దానిలో గనక మనం బాగా అడ్వాన్స్ అవ్వగలిగేటట్లయితే గనక మిగతా ప్రపంచంలో మనం కొత్త రూపమైనటువంటి ఆర్థిక వ్యవస్థలో అగ్రగామిగా ఉంటాం. దాని ద్వారా మనం భారతదేశాన్ని ముందు నిలబెట్టగలం అనే నమ్మకం. దీనికోసమే చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారత ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ప్రొడక్టివిటీ లింక్డ్ ఇన్సెంటివ్, పరిశ్రమలు ప్రోత్సహించడానికి ఆ దిశలో గనక ప్రభుత్వం దానికి పుష్ ఇచ్చి ప్రైవేటు ప్లేయర్లను కూడా ఇన్వాల్వ్ చేసి పెద్ద ఎత్తున చేస్తే బహుశా మేక్ ఇన్ ఇండియాలో మనం ఏదైతే కోల్పోయామో అవకాశాన్ని, ప్రపంచంలో ఉత్పత్తిలో అగ్రగామిగా ఉంటాం, దాన్ని గ్రీన్ ఎనర్జీలో అగ్రగామిగా ఉండటం ద్వారా రాబోయే కాలం ఎనర్జీలో మనం ముందుంటామని అనుకోవచ్చు. అంటే దేర్ ఆర్ గుడ్ ప్రోగ్రామ్స్. ప్రొడక్టివిటీ లింక్డ్ ఇన్సెంటివ్, క్యాపెక్స్ పెరిగేది, ఇది ఒకటి కొత్తగా పెట్టడానికి తెచ్చిన 3 లక్షల కోట్ల పైన ఒకటి జరుగుతుంది. అది కూడా ఒక బూస్ట్ ఇస్తుంది ఎకానమీకి, ఒక ఉద్దీపనగా. అది ఆశిద్దాం. తర్వాత మూడోది ఏంటంటే ఈ గతి శక్తి. ఇవన్నీ ఏంటంటే గుడ్ ప్రోగ్రామ్స్ ఇప్పుడే ఇనిషియేట్ అయినాయి కాబట్టి పిఎల్ఐ అయితే కొంత రిజల్ట్స్ వస్తున్నాయి, అనేది చూడాలి. ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్రంలో నీటిపారుదల విషయంలో గొప్ప కృషి జరిగింది. బ్రహ్మాండమైన స్థాయిలో నిర్మాణమైన నీటిపారుదల చాలా భూమి సాగుబడిలోకి వచ్చింది. ఎందుకంటే నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో వచ్చిన తెలంగాణలో నీళ్ల విషయంలో భారీ ఎత్తున విజయం సాధించారు. అయితే రెండోది ఏంటంటే ఇక్కడ చాలా భారీ స్థాయిలో పరిశ్రమలు వస్తున్నాయి ఇక్కడ విధానాల వల్ల. దట్ ఈస్ ఎ గుడ్ ఇండికేటర్. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో ప్రభుత్వాలు చేపట్టిన చర్యలు ఆశించిన ఫలితాలను ఇవ్వటం మొదలుపెట్టడంతో పునరుత్థానం దిశగా ఆర్థిక వ్యవస్థ మెల్లగా కదులుతోంది. చాలా దేశాల కన్నా దేశ ఆర్థిక స్థితి మెరుగ్గా ఉండటం, తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక వృద్ధి కొంత వేగంగా ఉండటం రానున్న ఏడాదికి శుభపరిణామం. మన ఈ 2021 ఒక అవలోకన ధారావాహిక రేపటి రెండో భాగంలో వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ రంగంలో ఈ ఏడాది చోటు చేసుకున్న ముఖ్య పరిణామాలను అవలోకించుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఇంతవరకు మీరు విన్నారు 2021 ఒక అవలోకన సంవత్సరాంతపు ప్రత్యేక ధారావాహిక మొదటి భాగం, పునరుత్థానం దిశగా ఆర్థిక రంగం. రచన విశ్లేషణ శ్రీ డి పాపారావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ.